కొంతమంది మెడ నొప్పి, నడుము నొప్పితో వచ్చే పేషెంట్స్, "మేడం మేము రోజు ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ చేస్తాం మేడం. అయినా మాకెందుకొస్తుంది" అని అడుగుతూ ఉంటారండి. తర్వాత వాళ్ళని అడిగినప్పుడు, "మీరు రోజంతా ఏం చేస్తూ ఉంటారండి" అంటే, "బాగా ఆఫీస్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకి అలాగే సిస్టమ్ ముందు కూర్చొనుంటాము. కదలడానికి, తినడానికి, లేవడానికి కూడా అవ్వదు మేడం" అని చెప్తూ ఉంటారు. సో, ఒకటేసారి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎక్సర్సైజ్ చేసేసి రోజంతా సెడెంటరీగా కూర్చున్నప్పుడు వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది కష్టమండి. సో, రోజు మొత్తంలో మీరు ప్రతి గంటకి మూవ్‌మెంట్స్ చేస్తూ ఉండాలి. అలాగే ప్రొలాంగ్డ్‌గా కూర్చోకూడదు. స్ట్రెచింగ్ చేయాలి హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్‌కి. ఓన్లీ వాకింగ్ ఒక్కటే సరిపోదు. వాకింగ్ మంచి ఎక్సర్సైజే కానీ ఓవరాల్ ఫిట్‌నెస్‌కి వాకింగ్ ఒక్కటే సరిపోదు. సో, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. కార్డియాక్ ఎక్సర్సైజెస్. కార్డియాక్ అంటే ఏంటి అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హార్ట్ రేట్‌ని, బ్లడ్ ప్రెషర్‌ని పెంచుతామనమాట. ఇలా పెంచటం ద్వారా హార్ట్‌ని మనం స్ట్రాంగ్ చేస్తాం. సో, అది ఎక్కువ ఒత్తిడికి తట్టుకునే విధంగా మనం దాన్ని రెడీ చేస్తామనమాట. సో, ఈ కార్డియాక్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, నెక్‌కి ఎక్సర్సైజెస్, బ్యాక్‌కి ఎక్సర్సైజ్ అన్నీ చేయాలి. వాకింగ్‌తో పాటు ఇవి కూడా చేయటం ద్వారా ఓవరాల్‌గా ఫిట్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరో కేర్, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి.